మ్యామ్ ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాము మైక్రో బ్లేడింగ్ అని. యాక్చువల్లీ మైక్రో బ్లేడింగ్ అంటే ఏంటి డాక్టర్? మైక్రో బ్లేడింగ్ ఈజ్ వన్ వే, అది వన్ ఆఫ్ ద మెథడ్. ఏంటంటే దాంట్లో మీ ఐబ్రోస్ థిక్గా కనిపించడము, కర్వేచర్లో కనిపించడము, మీకు కావాల్సిన షేప్లో కనిపించడానికి చేసే టెక్నిక్ అండి. అండ్ ఇది కూడా లంచ్ టైం ప్రొసీజర్ అని చెప్పాలి అంటే. సో దీంట్లో ఫస్ట్ థింగ్ పేషెంట్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఎలాంటి ఐబ్రోస్ కావాలి అనేది, దాన్ని బట్టి వీ ప్లాన్ అండ్ వీ మేక్ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్లీ. ఎక్కడ కావాలి వాళ్ళకి ఎక్కువ థిక్నెస్, ఏ ఏరియాలో పల్చగా కావాలి, అలాంటివన్నీ మెజర్మెంట్స్ తీసుకొని దెన్ వీ డూ ద ప్లానింగ్. అంటే ఎలా కావాలంటే అలా చేయొచ్చు డాక్టర్? యా, డెఫినెట్లీ వాళ్ళకి కావాల్సినట్టు కనిపించేలాగా వీ కెన్ డూ ఇట్. అండ్ దీన్ని కూడా లోకల్ అనస్థీషియా, అంటే అక్కడ ఏరియా నమ్ చేసి ఫస్ట్ వీ పుట్ ద అనస్థీషియా క్రీమ్, నంబింగ్ చేసి తర్వాత బై మైక్రో పిగ్మెంటేషన్ టెక్నిక్ అంటారు. వీ పుట్ దట్ particles of black color into that eyebrow area అనమాట. సో దానివల్ల యూ విల్ హ్యావ్ ఎ థిక్ అపియరెన్స్. అండ్ ఆల్మోస్ట్ పేషెంట్కి ఇంకా తర్వాత వాళ్ళు అసలు ఐబ్రో పెన్సిల్ యూజ్ చేయడము, రోజు దాన్ని కలరింగ్ షేడింగ్ చేసుకోవడము, అలాంటి హెడేక్స్ ఏమీ లేకుండా హ్యాజల్ ఫ్రీ. బట్ ఐబ్రో షేపింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఐబ్రో షేపింగ్ అంటే పర్టికులర్లీ మనకు ఆల్రెడీ ఉన్న ఐబ్రోస్ ఉంటాయి కదా, వాటి అయితే లెంత్ పెరుగుతూ ఉండొచ్చు. బట్ మనం పెట్టే టాటూ ఇంక్ వల్ల వాళ్ళకి అక్కడ ఆ బ్లాకిష్ కలర్ వల్ల అయితే దట్ విల్ నాట్ బి ప్రాబ్లమ్. బట్ ఐబ్రోస్ ఉండే హెయిర్ లెంత్ చేంజింగ్, షేపింగ్ అవి రెగ్యులర్గా వాళ్ళు చేయించుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. అంటే మనం మామూలుగా పెన్సిల్తో దిద్దుకోవడం అలాంటివి అవసరం పడదు. ఇంకా దాట్స్ వాట్ దట్ లుక్స్ వెరీ న్యాచురల్, అబ్సల్యూట్లీ వెరీ కేర్ ఫ్రీ. అండ్ అంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చా డాక్టర్? కలర్ చేంజ్ చేసుకోవడం ఈజ్ నాట్ అడ్వైజబుల్, ఎందుకంటే మోర్ న్యాచురల్ ఈస్ బ్లాక్ కలర్. వీ డోంట్ డూ ఎనీ అదర్ కలర్స్. బట్ వన్ థింగ్, కొంతమంది ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడో చేయించుకునే వాళ్ళు, కొంతమందికి పిగ్మెంట్ డైల్యూషన్ అయిపోయి కలర్ చేంజెస్ అనేది కనిపిస్తుంది. అంటే బ్లాక్ నుంచి కొద్దిగా బ్లాకిష్ బ్లూ ఆర్ సమ్ టైమ్ గ్రీనిష్ అపియరెన్స్ కొంతమందిలో చూస్తున్నాం. అంటే వెరీ లాంగ్ బ్యాక్ చేసుకున్న వాళ్ళకి. అంటే ఎన్ని సంవత్సరాలకి డాక్టర్ చూడొచ్చు అంటారు? సమ్ టైమ్స్ ఈవెన్ సీయింగ్ ఆఫ్టర్ 3 to 4 years అండి. అలా ఉన్నప్పుడు ఏంటంటే రీపిగ్మెంటేషన్, మళ్ళీ ఇంకోసారి టాటూ. అలా ఎందుకు అవుతుంది అంటారు? బికాస్ ఇట్ ఈస్ అ ఫారిన్ మెటీరియల్ అండి. మన బాడీ ఏంటంటే దాన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్ కాబట్టి. సో ఆ బాడీ ఈస్ ట్రైంగ్ టు రిమూవ్ ఇట్ విచ్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ అ బాడీ. సో దానివల్ల కలర్ చేంజ్ అవ్వడం అనేది చూడొచ్చు. బట్ అది యూ వాంట్ టు అగైన్ లుక్ ఇట్ డార్క్ అంటే మళ్ళీ రీటాటూయింగ్ అనేది we can still do it to make it look again darker color అనమాట. సో ఈ మైక్రోబ్లేడింగ్ టెక్నిక్స్, బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్, వీటన్నిటి వల్ల కూడా స్టిల్ యూ కెన్ మేక్ యువర్ ఐబ్రోస్ లుక్ మోర్ బ్యూటిఫుల్ అండ్ థిక్కర్ అండ్ ద వే యూ వాంట్. అంటే డాక్టర్ మీరు బ్లేడింగ్ అనేది అంటున్నారు కదా, అది ఒక టాటూ అంటున్నారు, అంటే దాంట్లో హెయిర్ లాంటివి ఏం పెట్టరు? హెయిర్ లేదు, ఏం పెట్టమండి. మరి చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటారు అది? సి బిట్వీన్ యువర్ హెయిర్ ఆ బ్లాక్ కలర్ ఉండడం వల్ల ఆ థిక్నెస్ అనేది బాగా కనిపిస్తుంది బేసికల్లీ. అది ఎవరికి కూడా చేసినట్టు కనిపిస్తుంది అంటారా? లేదు, ఇట్ డజంట్ లుక్. ఓకే, బట్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ విత్ ప్రొఫెషనల్ అండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. లేదు అంటే అది అపియరెన్స్ అనేది ఇట్ డజంట్ లుక్ గుడ్. పీపుల్ హు ఆర్ నాట్ ట్రైన్డ్ వెల్ దే ఫీల్ దట్ ఇట్ ఈస్ నాట్ లుకింగ్ గుడ్. లేదు అంటే మోర్ ఆర్టిఫిషియల్ అనిపిస్తుందని, షేప్ సరిగ్గా లేకపోవడము, అండ్ టాటూ ఇంక్ ఎలాంటిది వాడుతున్నారు అనేది, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ బిఫోర్ యూ గో ఫర్ ద ట్రీట్మెంట్. ఏమైనా ఇన్ఫెక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్? ఇచ్చింగ్ కానీ ఎలాంటివైనా? అది మెయిన్ థింగ్, టాటూ రియాక్షన్. అంటే ఇంక్ మెటీరియల్ యూజ్ చేసేదానికి రియాక్షన్స్ ఏమైనా, ఆర్ ప్రొసీజర్ ఏమైనా హైజీనిక్ ప్రికాషన్స్ తీసుకోకుండా చేసినప్పుడు, ప్రాపర్గా క్లీన్సింగ్ చేయడము, యాంటీసెప్టిక్ లోషన్స్ యూజ్ చేయకపోవడం, అలాంటిది చేసినప్పుడు ఆ పార్టికల్స్ లోపల పెట్టేటప్పుడు దేర్ కెన్ బి సమ్ సార్ట్ ఆఫ్ ఏ ఇన్ఫెక్షన్. సో దట్ షుడ్ బి వెరీ కేర్ఫుల్లీ టేకెన్ కేర్. ఒకవేళ అంటే ఇది చేసుకుంటే ఒక డెర్మటాలజిస్ట్ దగ్గర చేసుకోవాలంటారా? యా, ప్రాపర్లీ ట్రైన్డ్ డెర్మటాలజిస్ట్ దగ్గర చేసుకుంటే ఇట్ ఇస్ బెటర్ అండి. చేసిన తర్వాత కూడా, అంటే ఇలాంటి డెర్మటాలజిస్ట్ దగ్గర చేసిన తర్వాత కూడా తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయంటారా? ఇచ్చింగ్ కానీ ఏమైనా అప్లై చేసేసుకోవచ్చా? అప్లై చేసుకోవడం అన్ని నార్మల్ రెగ్యులర్ ఫేస్ వాష్, సోప్స్, ఎవ్రీథింగ్, యువర్ మేకప్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ లైక్ ఎ రొటీన్. ఓన్లీ థింగ్ అండి, మీకు ఏదైనా వెరీ బ్యాడ్ హిస్టరీ, అలర్జిక్ టెండెన్సీ ఉందనుకోండి, అలా ఉన్నప్పుడు ఏంటంటే గో ఫర్ ఎ టెస్ట్ బ్యాచ్. అంటే చిన్న ఏరియాలో మాత్రమే చేసుకుని టెస్ట్ చేసుకుని మీకు ఏమైనా రియాక్షన్ వస్తుందా టాటూ కానీ చెక్ చేసుకుని, ఆ ఇంక్కి పర్టికులర్లీ వస్తుందా లేదో చెక్ చేసుకొని దెన్ యూ కెన్ గో హెడ్ విత్ ఫుల్ ఐబ్రోస్ టాటూయింగ్ ఆర్ వాట్ ఎవర్ ద మైక్రో పిగ్మెంటేషన్. ఓకే, చేసిన తర్వాత స్వెల్లింగ్ ఏమైనా చూడొచ్చా డాక్టర్? నాట్ మచ్ అండి, నాట్ మచ్ అట్ ఆల్. దీనికి ఎంత కాస్ట్ ఉంటారు? అందరికి అవైలబుల్లో ఉంటుందంటారా? ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ అఫోర్డబుల్, నాట్ వెరీ బిగ్ థింగ్. ఇట్ క్యాన్ బి డన్ బై ఎనీ వన్. వాట్ ఈస్ ద రేంజ్? అమౌంట్ ఎలా ఉంటుందంటారు? ఇట్ డిపెండ్స్ అండి. ఇట్ క్యాన్ బి వేరింగ్ ఫ్రమ్ 5,000 to 10,000 ఆర్ మోర్ ఆల్సో. ఓకే, 5 to 10,000లో వాళ్ళకి దే కెన్ అచీవ్ దేర్ ఐబ్రో షేప్ అండ్ ఆల్. దట్స్ అ గుడ్ థింగ్. యా. సో మన దగ్గర అవైలబుల్లో ఉందా డాక్టర్ ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర?
See, that's what, not everyone is trained, but before you go ahead, you can speak with the doctor and then go ahead with the procedure. ఓకే డాక్టర్ ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడ అవైలబుల్లో ఉంటుందంటారా? It is always done in a cosmetic setup and basically Okay. we need a cosmetic setup, proper plate center to do it and particularly get it done with a dermatologist only. అంటే మామూలుగా టాటూ సెంటర్స్కి వెళ్ళి నార్మల్ రెగ్యులర్ టాటూ వేయించుకున్నట్టు ఇదైతే డెఫినెట్లీ వేయించుకోలేరు. అండ్ ప్రాపర్ ఏసెప్టిక్ ప్రికాషన్స్లో డెఫినెట్లీ చేయించుకుంటే సేఫ్గా మీకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. సో ఇఫ్ ఎనీ వాజ్ ఇంట్రెస్టెడ్ మీరు ఇక్కడ కింద కమెంట్స్లో యూ కెన్ పోస్ట్ యువర్ రిక్వైర్మెంట్స్ అండి. థ్యాంక్ యూ. అంటే డాక్టర్ గారు పుట్టుకతోనే చెవిటి వాళ్ళుగా పుట్టినా కానీ మామూలుగా మళ్ళీ ట్రీట్మెంట్తో వాళ్ళకి వినిపించవచ్చు అంటారు. 100% వెరీ సక్సెస్ఫుల్. ఇది ఆల్మోస్ట్ యూరోప్లో 20 years నుంచి చేస్తున్నారు. మన ఇండియాలో కూడా మోర్ దాన్ 10 years ఇది వచ్చింది. బాంబేలో, హైదరాబాద్ కూడా చేస్తున్నారు, అన్ని చోట్ల చేస్తున్నారు. కాక్యులర్ ఇంప్లాంటేషన్ 2 వైపులా చేయొచ్చు, వన్ సైడ్ చేయొచ్చు. బట్ స్పీచ్ మంచి డెవలప్ అవ్వాలంటే 2 వైపులా కాక్యులర్ ఇంప్లాంటేషన్ చేయాలా. దీనికి గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుంది. ఆరోగ్యశ్రీలో కూడా దీన్ని ఇంక్లూడ్ చేశారు. ఇట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. తప్పనిసరిగా అంటే ఎర్లీ ఏజ్లోనే చేస్తే స్పీచ్ రికవరీ బాగుంటుంది.